ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, కృతజ్ఞతలు. ప్రతి మనిషి తన బతుకు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ మన సంతోషం అవతలి వాళ్ళకి పట్టినప్పుడు లేదా వాళ్ళు గుర్తించినప్పుడు సాధారణంగా ఎవరికైనా నిరాశ కలుగుతుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బంగారం అంటూ ఎవరో ఒకరు విసిరిన బాణం మనకి తగులుతుంది. అరే, నా మీద ఎంత ప్రేమ, ఎంత ఇష్టం అనుకుంటూ ఆ బాణాన్ని ముద్దు పెట్టుకుంటాం. అక్కడ నుంచి మొదలవుతుంది కొత్త ప్రేమ నాటకం. వీడికి కావాల్సింది వీడు వెతుక్కుంటుంటే ఇదంతా ప్రేమే, మా ఆయన ఎప్పుడు ఇలా వెతకలేదో అనుకుంటాడు పిచ్చి ఆడవాళ్ళు. ఇందులో మొదటి బాణం విసిరింది మగాడు. అలాగే ఆ బాణానికి అడ్డంగా ఆడాళ్ళు వెళ్ళడానికి కారణం కూడా మగాడే కాబట్టి తమ తప్పేం లేదని ఆత్మద్రోహం చేసుకుంటారు. కానీ అసలు కార్యమంతా వీళ్ళతోనే ముడిపడి ఉంది. వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం ఖాళీ టైం. మనిషికి కావాల్సినవన్నీ అమీరక గుర్తొచ్చేది ప్రేమ. మగాడు ఇంటి కోసం కష్టపడుతుంటే మా ఆయన నా కోసం అసలు సమయమే ఇవ్వడని ఆడవాళ్ళు ఫిర్యాదు చెప్తారు. అంటే పని మాని ఇంట్లో కూర్చోలేము కదా, కానీ ఖాళీ సమయంలో వాళ్ళ ఊహలకి బ్రేకులేసేది ఎవరు ఉండరు కదా. ఇక ఆలోచనల సాగుతూనే ఉంటాయి. వీటన్నిటికంటే విరుగుడు ఏమంటే మీరెంత సంపాదించిన వేస్ట్. సంపాదన భార్య భాగస్వామితో పెంచుకోవడానికి ప్రయత్నించండి. రోజుకి 6 ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల మధ్యలో గంటలైన పని చేస్తే సంపాదనతో పాటు ఆమె సమయం కూడా సద్వినియోగం అవుతుంది. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తెలుగు లైఫ్ స్టోరీ నుంచి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.